వెళ్తున్న జర్నలిస్టులను ఇటు మోహన్ బాబు బౌన్సర్లు రెచ్చిపోయి వారిపై దాడి చేశారు. అయితే కెమెరాలు లాక్కొని మరి వారి మీద దాడి చేశారు. అయితే ఆ దాడిలో గాయపడ్డ జర్నలిస్టుల దృశ్యాలను కూడా మనం చూస్తున్నాము. ఏ విధంగా అంటే ఒక చెవికి తగిలిందంటే వారు ఏ విధంగా అంటే ఎప్పుడు చేతులకి గాయాలు, అక్కడ కోసుకుపోయిన ఘాటులను మనం చూస్తున్నాము. ఈ విధంగా జర్నలిస్టులను వీళ్ళు గాయపరచడం జరిగింది. అయితే వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాలు, సెల్ ఫోన్లో వీటికి సంబంధించి న్యూస్ని వాళ్ళు ఎప్పుడు బంధిస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాలు, సెల్ ఫోన్లు లాక్కొని ఇటు బౌన్సర్లు చితకబాదారు. ఇటు జర్నలిస్టు ఉమాశంకర్, అదేవిధంగా కెమెరామన్ నరసింహ వీరిద్దరికీ కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే వారిని చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక మరోవైపు అసలు ఈ బౌన్సర్లు దాడి చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విధంగా జర్నలిస్టులను ఎక్కడైనా సమాజంలో ఉన్న లోపాలను కానీ వీటన్నిటిని కూడా వెలుగు తీసేవాళ్ళు జర్నలిస్టులు. అలాంటి వ్యక్తుల పైన ఇప్పుడు మోహన్ బాబు బౌన్సర్లు రెచ్చిపోయి మరీ దాడి చేశారు. సో దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూసాము. అయితే ఇప్పుడు మనతో పాటు మాట్లాడటానికి జర్నలిస్ట్ ఉమాశంకర్, ఎవరైతే దాడిలో గాయపడ్డారో వారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఉమాశంకర్, ఆ బౌన్సర్లు ఏ విధంగా రెచ్చిపోయి అసలు మీ మీద దాడి చేశారు? మేడం, ప్రస్తుతం మోహన్ బాబు ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలోనే మేము జనరల్ గా కవరేజ్ చేయడానికి అక్కడికి వెళ్ళాము. అంటే జస్ట్ విజువల్ తీసుకోవడానికి వాళ్ళ ప్రెమిసెస్ లో కాకుండా రోడ్డు పైన ఉన్నాం. రోడ్డు పైన నిల్చొని జస్ట్ కాలేజ్ ఎంట్రన్స్ విజువల్ తీసుకుంటుండగా కొంతమంది బౌన్సర్స్ వచ్చారు. అక్కడ రాగానే నన్ను తోయడము, అదే రకంగా మా కెమెరామెన్ పైన కొంత దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము అని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది అక్కడ అన్నోన్ పర్సన్స్ వచ్చి మమ్మల్ని పరిగెత్తించి దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. దాంతో పాటు కూడా ఆ కెమెరాను లాక్కునేశారు. మా దగ్గర ఉండే ఫోన్ లాక్కునేశారు, కెమెరా లాక్కునేశారు. దాదాపు 20 నుంచి 25 మంది అన్నోన్ పర్సన్స్ వచ్చారు. అక్కడ ఉండే బౌన్సర్స్ కాకుండా, సెక్యూరిటీ గార్డ్ కాకుండా దాదాపు 25 మంది అన్నోన్ పర్సన్స్ వచ్చి మమ్మల్ని పూర్తిగా చుట్టుముట్టేశారు. మేము కనీసం అక్కడ నుంచి పరిగెత్తే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మమ్మల్ని తరుముకొని దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఆ తర్వాత ఒక జీప్ తీసుకొని వచ్చి పెట్టారు. ఆ జీప్ లో బలవంతంగా ఎక్కించుకొని ఎక్కడికో తీసుకువెళ్ళాలని చెప్పి ట్రై చేశారు మేడం. ఆ తర్వాత మేము బలవంతంగా అక్కడ నుంచి పక్కకు తప్పుకున్నాము. తర్వాత కాలేజ్ లోపలికి తీసుకొని వెళ్ళి పెట్టేసి మా దగ్గర ఫోన్లు, అదే రకంగానే ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్, మా దగ్గర మొత్తం ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా వాళ్ళే స్వాధీనం చేసుకున్నారు. ఆ చిప్పులు అవన్నీ కూడా తీసుకునేశారు. ఈవెన్ రోడ్డు పైన పరిగెత్తించి కొట్టారు మేడం. ప్రస్తుతం కెమెరామెన్ కి తీవ్ర గాయాలే మేడం. నన్ను మాత్రం తలపైన పూర్తిగా దాడి చేశారు. ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మొత్తం కూడా కిందకి రోడ్డు పైన వేసి కొట్టడం జరిగింది. దాంతో పాటు కూడా దాడి చేసిన తర్వాత 20-25 మందికి అక్కడ ఉన్నటువంటి పిఆర్ఓ సైగ చేస్తున్నాడు మేడం. ఎక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు వస్తున్న వెంటనే కొంతమంది యాడ్ అవుతున్నారు. వాళ్ళు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఫస్ట్ స్టార్టింగ్ బౌన్సర్స్ ఉన్నారు మేడం. బౌన్సర్స్ కొట్టిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని కొంత అన్యూనిఫామ్ లో వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎట్టకేలికి మేము అక్కడ నుంచి తప్పించుకొని వచ్చామని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. అయితే ఇప్పుడు చూస్తుంటే కనుక మీరు చెప్పిన దాడి జరిగిన పద్ధతి అయితే ఏదో ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుంటే కనుక చేస్తున్నట్లుగా ఆ దాడి అనేది అర్థమవుతుంది ఉమాశంకర్. అంటే జనరల్గా మోహన్ బాబు అనే వ్యక్తి ఒక పబ్లిక్ పర్సన్. సో అలాంటప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది డెఫినెట్గా కూడా ఈ ఆస్తి వివాదాల్లో మనం ముందల నుంచి చూస్తూనే ఉన్నాం. సో ఇలాంటి టైంలో ఆ బౌన్సర్లు ఈ విధంగా రెచ్చిపోయి మరి బిహేవ్ చేయటం, ఓన్లీ బౌన్సర్లే కాకుండా ఇంకా కొంతమంది వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పర్సనల్గా ఏదో గ్రడ్జ్ ఉన్నట్లుగా ఈ విధంగా దాడి చేయటం అనేది, అంటే వాళ్ళకి ఆదేశాలు ఉన్నాయా లేకపోతే ఏంటి? మేడం, స్టార్టింగ్ లో ఒక 5 to 6 మెంబర్స్ ఉన్నారు మేడం అక్కడ. ఆ తర్వాత వీళ్ళు ఎవరికో ఫోన్లు చేశారు, ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నారు. దాదాపు ఒక 5-10 నిమిషాల్లోనే 25-30 మంది ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. వాళ్ళంతా ఫుల్ గా డ్రింక్ చేసేస్తున్నారు మేడం. అసలు వాళ్ళు విచక్షణ మర్చిపోయి దాడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాకపోతే అక్కడ ఉండే స్టాఫ్ కొంతమంది పక్కకు తీసుకెళ్తున్నారు. మళ్ళా వాళ్ళు కావాలనే కొట్టమని చెప్పి సైగ చేస్తున్నారు. ఇవంతా పక్కా ప్రీ ప్లాన్డ్ గానే జరిగింది మేడం. కావాలనే దాడి చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళంతా పిలిపించారు. అసలు వాళ్ళు పూర్తిగా మద్యం సేవించి ఉన్నారు మేడం. ఈవెన్ మమ్మల్ని ఆ కాలేజ్ ప్రెమిసెస్ లోపలికి తీసుకెళ్లారు మేడం. యాక్చువల్గా మనం కవరేజ్ చేసింది రోడ్డు పైన, వెహికల్స్ వెళ్లేటువంటి రోడ్డు పైన నిలబడుకునే చేశాము. అది వాళ్ళ కాలేజ్ ప్రెమిసెస్ కాదు, ఈవెన్ వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ కాదు. సో అక్కడ నిలబడి మనం ఎవరైనా కవర్ చేయొచ్చు, బయటే ఉన్నాం. బట్ వాళ్ళు లోపలికి వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళిన తర్వాత కూడా కొంతమంది అన్నోన్ పర్సన్స్ మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టి మరి నానా బూతులు తిడుతున్నారు.
అక్కడ నుంచి మీ ఇంటికి వచ్చి దాడి చేస్తాము, మిమ్మల్ని చంపేస్తాము అన్నట్టుగానే వాళ్ళు బిహేవియర్ అనేది అక్కడ కనిపించింది. కనీసం మా ఫోన్లు అడిగాం మేడం. మేము మా వాళ్ళు ఫోన్ చేయాలి, ఫోన్లు ఇమ్మంటే కూడా మా ఫోన్లు పూర్తిగా లాక్కునేశారు. దాంతో పాటు కూడా కెమెరాను ఆ బ్యాగ్ మొత్తం కూడా ధ్వంసం చేసేశారు. రోడ్డు పైన ఎట్లా అంటే పరిగెత్తించి మా కెమెరామెన్ అయితే చాలా దాడి చేశారు మేడం. అంటే మీరు చెప్పారు పిఆర్ ఒకళ్ళు సైగ చేస్తున్నారు అని చెప్పారు. అంటే ఇవన్నీ కూడా పిఆర్ ప్రోద్బలంతో ప్రీ ప్లాన్డ్ గా జరిగాయి అనుకోవచ్చా? పక్కా మేడం. ఇది ఈవెన్ అక్కడ ఉండేటువంటి మెయిన్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు. ఈవెన్ ఎవరన్నా మాట్లాడితే కనీసం వాళ్ళు అక్కడ కొట్టడం ఆపేయాలి, లేకపోతే మాతో వచ్చి మాట్లాడాలి మేడం. అసలు మాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అక్కడ నుంచి ఫోన్లు వస్తానే ఇంకా వాళ్ళు ఎక్కువ దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు కానీ రోడ్ సైడ్ నుంచి అటు సైడ్ నుంచి మేము మా కెమెరామెన్ అయితే అక్కడ నుంచి పరిగెత్తే ప్రయత్నం చేశాడు. ఇంకా అతని పైన చంపే ప్రయత్నం చేశారు మేడం. పరిగెత్తే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతన్ని వెంబడించి మరీ కొడుతున్నారు వాళ్ళు. అసలు అయితే మీ దగ్గర నుంచి కెమెరాస్ సెల్ ఫోన్లు లాక్కున్నారన్నారు, వాటిని ధ్వంసం చేయడం జరిగిందా? ప్రెసెంట్ మీకు హ్యాండ్ ఓవర్ చేశారా? ధ్వంసం అయిపోయాయి మేడం. అవన్నీ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కెమెరా బ్యాగు, ఈవెన్ కెమెరా, మా దగ్గర ఉన్నటువంటి లోగో అన్ని రోడ్డుకేసి కొడుతున్నారు మేడం ఈవెన్ వాళ్ళు. ఓకే, అంటే వాళ్ళు ఏదో గ్రడ్జ్ ఉన్నట్లుగా అలా బిహేవ్ చేయడానికి వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయంటారా ఉమాశంకర్? ఎందుకంటే గతంలో మనం దాడులు జరగటం ఒక ఇన్సిడెంట్ అప్పుడు జరుగుతుంటాయి, కానీ ఇది ఎలా ఉందంటే ఏదో అవతలి వ్యక్తి మీద కక్ష ఉన్నట్లుగా ఏదో జర్నలిస్టులు వెనక ఈ విధంగా పడి దాడి చేయటం ఏమంటారు మీరు? మేడం ఒకటి మేడం, అక్కడ ఉండే వాళ్ళు ఎవరో నాకు తెలియదు మేడం. జస్ట్ మేము కవరేజ్ లో భాగంగా ఎక్కడికైనా మనం వెళ్తాము, జస్ట్ అక్కడ ఉన్నటువంటి సీను అదే రకంగానే జరిగినటువంటి ఇష్యూస్ అన్ని చెప్పుకుంటూనే మనం అక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తాం, లేకపోతే విజువల్స్ అనేది తీసుకుంటుంటాం. బట్ మేము అక్కడ కాలేజ్ ప్రెమిసెస్ లో ఎక్కడ అడుగు పెట్టలేదు. ఈవెన్ మీరు అక్కడ సీసీ ఫుటేజ్ కూడా చూస్తే కాలేజ్ ప్రెమిసెస్ లో మేము ఎక్కడ అడుగు పెట్టలా. ఈవెన్ మేము కాలేజీకి బయట వెహికల్స్ వెళ్ళేటువంటి రోడ్డు పైన ఉన్నాం. రోడ్డు పైన ఎవరైనా తీసుకోవచ్చు మేడం. ఏదైనా ఇష్యూ జరిగితే ఖచ్చితంగా మేము బయట నుంచి కవర్ చేస్తూ ఉంటాం. అసలు మేము అడిగాం. మేము రోడ్డు పైన తీసుకుంటున్నాం, మీకేంటి సమస్య? ఇలాంటి ఇష్యూస్ అదే రకంగానే మీ కాలేజ్ గురించి ఎన్నో అక్కడ ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ లేకపోతే స్టూడెంట్స్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు మేము తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఎందుకు మీకు ఇష్యూ వచ్చింది? అయినా ఇక్కడ ఇష్యూ అనేది ఇక్కడ ఒకటే కాదు కదా, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2-3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూ. బట్ మేము రోడ్డు పైన నిల్చొని కవరేజ్ చేస్తాం కదా, అంత మంది వచ్చి దాడి చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే దీనికి ముందల చెప్పండి మమ్మల్ని కావాలని మట్టి పెట్టడానికి చూశారు మేడం. అక్కడ వాళ్ళు ఏ ఇంటెన్షన్ తో వచ్చారో, ఎవరు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారో మాకైతే తెలియదు మేడం. బట్ పై నుంచి మాత్రం ఫోన్స్ వస్తూనే ఉన్నాయి మేడం. అసలు అక్కడ మేము చేసింది ఏంటి? వాళ్ళు అంతమంది వచ్చి ఇంటెన్షన్ గా మా పైన దాడి చేయడం ఏంటి? అసలు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. కొంతసేపటికి మేము షాక్ లో ఉన్నాం. మనం చేసిన పని ఏంటి? జస్ట్ విజువల్స్ తీసుకుంటా అంటే వీళ్ళు ఇంతలా వచ్చి దాడి చేస్తున్నారు ఏంటి అని, అంటే మాకు కొంత ప్రాణభయం అనేది అక్కడ కనిపించింది మేడం. వాళ్ళు బిహేవ్ చేసేటువంటి తీరు చూస్తే కంప్లీట్ గా మా ఫోన్లు, మా జోబులు ఏమున్నాయి లాక్కునేశారు. అక్కడ ఉన్నటువంటి వాటితో ఎట్టంటే కొడుతున్నారు మేడం వాళ్ళు. అంటే మేబీ మీకు కూడా అర్థం కాకుండా ఉండొచ్చు, ఆ టైంలో అయోమయ సిచ్యువేషన్లో ఉండుండొచ్చు. ఎందుకంటే జనరల్గా న్యూస్ కవరేజ్ అనేది ఎవరైనా చేస్తారు అండ్ విత్ ఇన్ మీ ప్రెమిసెస్లోనే చేస్తున్నారు. మీరు పరిధులను దాటి వాళ్ళ కాంపౌండ్లోకి వెళ్ళి చేసింది కూడా లేదు. బట్ అలాంటప్పటికీ ఆ విధంగా దాడి చేయటం అనేది మీకు డెఫినెట్గా అయోమయాన్ని గురి చేస్తుంది అండ్ భయాందోళనకి గురి చేస్తుంది. మేడం ఇంకొకటి ఉండేది మేమిద్దరే మేడం, రిపోర్టర్, కెమెరామెన్. కానీ అక్కడ వచ్చిన వాళ్ళు దాదాపు 40 మెంబర్స్ ఉన్నారు మేడం. అక్కడ ఉన్నటువంటి బౌన్సర్స్ అదే రకంగానే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కొంతమంది వచ్చారు లోపల నుంచి. వీళ్ళు ఎవరికో ఫోన్ చేశారు, అక్కడ ఉన్నటువంటి అన్నోన్ పర్సన్స్ కొంతమంది వచ్చారు. వాళ్ళు ఫుల్ డ్రింక్ చేసేస్తున్నారు మేడం. అసలు వాళ్ళు విచక్షణ మర్చిపోయి మరి బండబూతులు పెడుతున్నారు, తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు మేడం. అసలు అంతమందిని వాళ్ళు ఎలా పోగు చేశారో ఎట్లా అనేది మాకైతే అర్థం కావట్లేదు మేడం. అయితే ఉమాశంకర్, ఆ టైంలో మీతో పాటు ఇంకా జర్నలిస్టులు ఎవరైనా ఉన్నారా? లేదు మేడం, నేను రిపోర్టర్ గా నేనున్నాను, నా కెమెరామెన్ నరసింహ, మేమిద్దరే వెళ్ళాం మేడం. ఓకే, ఆ టైంలో మీరిద్దరే ఉన్నారు. అయితే దానికి ముందర మీకు ఏమైనా హెచ్చరికలు చేయటం కానీ, ఇక్కడ వీడియోస్ తీయొద్దు, ఇక్కడ నాట్ అలౌడ్ అని చెప్పి కానీ ఏమైనా వాళ్ళు చెప్పడం జరిగిందా, లేకపోతే డైరెక్ట్ గా అటాక్ చేశారా? మేడం స్టార్టింగ్ వచ్చి చెప్పారు మేడం. మేము ఒకటే చెప్పాము, ఎక్కడైనా ఇష్యూ ఉంటే మేము బయట నుంచి తీసుకుంటాము, కాలేజ్ ప్రెమిసెస్ కానీ స్కూల్ ప్రెమిసెస్ లో కానీ మేము ఎక్కడ అడుగు పెట్టలేదు కదా. జనరల్ గా విజువల్స్ తీసుకుంటా అంటే సమస్య ఏమొచ్చింది,
అది మామూలుగా జనరల్ ఎక్కడైనా ఇష్యూ ఉన్నా లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా తీసుకోవడం సర్వసాధారణం కదా, మీకేంటి ఉన్నటువంటి అభ్యంతరం అనేసి అని చెప్పి మేము అడిగాం మేడం. అది కామన్ గా మనము వెళ్ళి కవరేజ్ చేసేటప్పుడు ఇది కామన్ గా జరిగేటివే. కానీ వాళ్ళు ఫస్ట్ బిహేవ్ చేసిన తీరే బాగాలేదు మేడం. బూతులు తిడుతున్నారు, రూడ్ గా బిహేవ్ చేస్తున్నారు, మమ్మల్ని తోసే ప్రయత్నం